మనము వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, మైక్రో ఓవెన్, టీవీ, ఎల్ఈడి, ఎల్సిడి, ప్లాస్మా, ఇంకోటి మన ఏసీ, హెయిర్ కండిషనర్, ఏసీలో మనకు డట్ ఏసీ గానీ, క్యాసెట్ ఏసీ గానీ, స్ప్లిట్ ఏసీ గానీ, విండో ఏసీ గానీ, ఏ ఏసీ అయినా కూడా మేము రిపేర్ చేస్తామండి. డోర్ స్టెప్ సర్వీస్. ఈ టీవీకి, ఈ వాషింగ్ మిషన్ కి, ఇది మైక్రోవేవ్ కి ఒకటే చార్జెస్ 300 రూపీస్ తీసుకుంటామండి. విజిట్ చార్జెస్. 30 రోజులు వారంటీ ఉంటది విజిటింగ్ కి. ఆ 30 రోజులలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము మళ్ళా విజిట్ అవుతామండి. మీరు ఒకవేళ కాల్ చేసి ఒక 15-20 నిమిషాలలో మీకు టెక్స్ట్ మెసేజ్ పంపిస్తాం. వాట్సాప్ లో కంప్లైంట్ నంబర్ తోటి పంపిస్తాము. మా టెక్నీషియన్ మీకు 10 మినిట్స్ లో మీతోటి కమిట్మెంట్ తీసుకుంటాడు. 1 అవర్ టైం ఇచ్చి మీ దగ్గరికి విజిట్ అవుతాడు టెక్నీషియన్. ఇక్కడ మదర్ బోర్డ్, సర్క్యూట్ బోర్డ్ ఉంటది. ఇక్కడ సర్క్యూట్ బోర్డ్ అనేది మాక్సిమం 95% మన దగ్గర రిపేర్ అయిపోతుంది. ఒకవేళ రిపేర్ కాకపోతే మాత్రం రిప్లేస్మెంట్ చేస్తాము. ఇది ఇండోర్ ఏసీకి సంబంధించిన డట్ ఏసీ గానీ, స్ప్లిట్ ఏసీ గానీ, క్యాసెట్ ఏసీ గానీ, ఏ ఏసీ అయినా కూడా మన దగ్గర రిపేర్ అయిపోతుంది. రిఫ్రిజిరేటర్ లో ఏది ప్రాబ్లం ఉన్నా 100% రిపేర్ చేస్తాము. 10 years ఎక్స్పీరియన్స్ మా టెక్నీషియన్ కి. ఇగో ఈ మదర్ బోర్డులు అనేది ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇగో టీవీలో ఉన్న మదర్ బోర్డులు ఇలా ఉంటాయండి. ప్రతి ఒక్క టీవీకి డిఫరెంట్ గా మదర్ బోర్డ్ చేంజ్ అవుతాయి. ఇవన్నీ మన దగ్గర రిపేర్ అవుతాయి. 100% కెపాసిటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, రిజిస్టర్లు, మనకి ఏ కనెక్టింగ్లు ఏమైనా ప్రాబ్లం అయినా సాల్డరింగ్ వల్ల మనకు దగ్గర అన్ని రిపేర్ అయిపోతాయి. ప్రతి ఒక్క టీవీ ఏది బ్రాండ్ లో అయినా కూడా, సైజ్ అయినా కూడా, ఏ సైజ్ అయినా కానీ, చిన్న ఓల్డ్ మోడల్ ఆ జమానాల డబ్బా టీవీ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు లేటెస్ట్ టీవీలు ఏవి వచ్చినాయో అంతవరకు కూడా మన దగ్గర ఈ టీవీలు రిపేర్ అవుతాయండి. 100% రిపేర్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది. ప్రతి ఇంట్లో కూడా ఏసీని యూజ్ చేయడం స్టార్ట్ చేసేస్తాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసేది అంటే ఏసీ సర్వీసింగ్. ఏసీ సర్వీసింగ్ మీ డోర్ స్టెప్ దగ్గర ఓన్లీ 400 రూపీస్లో ప్రాబ్లం ఏమున్నదో చెప్పడం కోసం తీసుకుని అండ్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలిగిన బెస్ట్ రిపేరింగ్ సెంటర్ దగ్గర నుంచి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. గ్లోబల్ టెక్నో సర్వీసెస్ అని. అండ్ ఇంక మీకు ఏసీ కాబట్టి ఇది 400 రూపీస్. టీవీ అయినా, వాషింగ్ మిషన్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఓవెన్, మైక్రో ఓవెన్ అయినా, ఇట్లాంటి వాటికి అయితే కేవలం 300 రూపీస్లో మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్న స్టోర్ అండి ఇది. రామంతపూర్లో ఉన్నది. అడ్రస్ క్లియర్గా గూగుల్ మ్యాప్ లొకేషన్తో సహా నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తున్నాను. అండ్ అవి కాకుండా మీకు ఏదైనా ఐటమ్ రిపేర్ చేయగలిగాల్సి వస్తే వాటన్నిటిని రిపేర్ మాత్రం చేసిస్తారు. లేదు అంటే రీప్లేస్ చేయాల్సి వస్తే మాత్రం ఆ స్పేర్ యొక్క ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి. అవండి క్లియర్గా మీకు సర్వీసింగ్కి వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ బ్యూటీ ఆఫ్ ద స్టోర్ ఏంటిదంటే మీరు 300 తీసుకున్నందుకు గాను 1 month వరకు కూడా రివ్యూ చేయించుకోవచ్చు. అట్లాంటి ఫెసిలిటీ కూడా దీంట్లో ఉన్నది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ గో టు ద వీడియో. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, మన కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి అన్న. మనది గ్లోబల్ టెక్నో సర్వీస్. మనది రామంతాపూర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వస్తుంటే లోపలికి కేసీఆర్ నగర్ కాలనీలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నది సార్. మనది మెయిన్ బ్రాంచ్ గ్లోబల్ టెక్నో సర్వీస్. మనము హైదరాబాద్ లో 50 కిలోమీటర్ ఎంత దూరంలో ఉన్న మనం డోర్ స్టెప్ సర్వీస్ అండి మనది. ప్రతి హైదరాబాద్ లో ఆల్ ఏరియాస్ లో మా టెక్నీషియన్, ప్రతి ఏరియాలలో మా టెక్నీషియన్ అవైలబుల్ ఉంటారు. మీరు ఒకవేళ కాల్ చేసి ఒక 15-20 నిమిషాలలో మీకు టెక్స్ట్ మెసేజ్ పంపిస్తాం. వాట్సాప్ లో కంప్లైంట్ నంబర్ తోటి పంపిస్తాము. మా టెక్నీషియన్ మీకు 10 మినిట్స్ లో మీతోటి కమిట్మెంట్ తీసుకుంటాడు. 1 అవర్ టైం ఇచ్చి మీ దగ్గరికి విజిట్ అవుతాడు టెక్నీషియన్. మనది డోర్ స్టెప్ సర్వీస్. మనము వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, మైక్రో ఓవెన్, టీవీ, ఎల్ఈడి, ఎల్సిడి, ప్లాస్మా, ఇంకోటి మన ఏసీ, హెయిర్ కండిషనర్, ఏసీలో మనకు డట్ ఏసీ గానీ, క్యాసెట్ ఏసీ గానీ, స్ప్లిట్ ఏసీ గానీ, విండో ఏసీ గానీ, ఏ ఏసీ అయినా కూడా మేము రిపేర్ చేస్తామండి. డోర్ స్టెప్ సర్వీస్. సర్వీస్ చార్జెస్ ఏమైనా ఉంటాయా మనకు? సర్వీస్ చార్జెస్ వచ్చేసి ఇగో ఇది మైక్రోవేవ్, ఇగో ఇది వాషింగ్ మిషన్, ఇగో ఇది టీవీలు. ఈ టీవీకి, ఈ వాషింగ్ మిషన్ కి, ఇది మైక్రోవేవ్ కి ఒకటే చార్జెస్ 300 రూపీస్ తీసుకుంటామండి. విజిట్ చార్జెస్. 30 రోజులు వారంటీ ఉంటది విజిటింగ్ కి. ఆ 30 రోజులలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము మళ్ళా విజిట్ అవుతామండి. ఒకవేళ ఏమన్నా వాషింగ్ మిషన్ లా, మైక్రోవేవ్ లా, టీవీలో ఏమన్నా స్పేర్ అవుతే
ఒకవేళ స్పేర్ పోతే దానికి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. విజిట్ మాత్రం 300 తీసుకుంటాం, వచ్చి చెక్ చేయడానికి, కస్టమర్ కి ప్రాబ్లం చెప్పడానికి. ఏ ప్రొడక్ట్ అయినా కూడా మనకు 300 తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఏసీకి సంబంధించింది, మనము 400 రూపీస్ విజిట్ ఛార్జెస్ తీసుకుంటాం. ఎందుకంటే పైన రిస్క్ పని కాబట్టి కొద్దిగా పైన ఎక్కాలి, అవుట్డోర్ చెక్ చేయాలి, ఇండోర్ చెక్ చేయాలి కాబట్టి ఏసీలో డట్ ఏసీ కానీ, క్యాసెట్ ఏసీ కానీ, విండో ఏసీ కానీ, స్ప్లిట్ ఏసీ కానీ ప్రతి దానికి 400 రూపీస్ ఛార్జెస్ విజిటింగ్ తీసుకుంటాము, చెక్ చేసి చెప్పడానికి. అంటే మనకు హైదరాబాద్ లో ఎక్కడున్నా కూడా మనకు హైదరాబాద్ లో 50 కిలోమీటర్ దూరంలో ఎక్కడున్నా వస్తామండి. మా టెక్నీషియన్ ఐడి కార్డ్ తోటి వస్తాడండి, వితౌట్ ఐడి కార్డ్ తోటి రాడు. ఐడి కార్డ్ వేసుకొని గ్లోబల్ టెక్నో సర్వీస్ అని ఐడి కార్డ్ ఉంటది. 100% ఐడి కార్డ్, యూనిఫామ్, 100% మెయింటెనెన్స్ చేస్తారు సార్. కస్టమర్ కి 100% సాటిస్ఫై చేస్తారండి. 10 years ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ ఉన్నానండి మనది. ఇప్పుడు ఇది మైక్రోవేవ్ ఉంది కదండి, ఇప్పుడు ఇది మైక్రోవేవ్ లో మనది ఇది గ్లాస్ రిప్లేస్మెంట్ అవుతుంది. ఇది టచ్ ప్యాడ్ లో ఒక బటన్ సిస్టమ్ అవుతుంది, లేదంటే టచ్ ప్యాడ్ రిప్లేస్మెంట్ చేస్తాము. ఇక్కడ బ్యాక్ సైడ్ లో మనకు ట్రాన్స్ఫార్మర్ ఉంటది. ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది రిప్లేస్ అవుతుంది తప్ప రిపేర్ కాదు. అంటే ఏది రిపేర్ అవుతుందో చేస్తారు, ఏది రిప్లేస్మెంట్ అవుతుందో అది రిప్లేస్మెంట్ చేస్తాము, రిపేర్ అయ్యేది రిపేర్ చేస్తాము. ఇది వాషింగ్ మిషన్ అండి. ఇది వాషింగ్ మిషన్ లో ఇది మదర్ బోర్డ్ అండి. ఈ మదర్ బోర్డ్ అనేది 100% రిపేర్ అవుతుంది, 95% రిపేర్ అవుతుంది. ఒక 5% చెప్పలేము, ఒకవేళ రిపేర్ కాకపోతే రిప్లేస్మెంట్ చేస్తాము. ఇగో ఈ స్టీల్ టబ్ అండి, ఇది ఈ స్టీల్ టబ్ అనేది మొత్తం మనము యూజ్ చేసి మురికి నీళ్ళన్నీ జామ్ అవుతాయండి. జామ్ అవుతే దీన్ని మనము డీస్కెలింగ్ పౌడర్ వేసి, లేదంటే మొత్తం డిస్మెండిల్ చేసేసి కంప్లీట్ గా కెమికల్ వాష్ చేస్తామండి. ఆ కెమికల్ వాష్ చేయడానికి వాషింగ్ మిషన్ కి 1800 తీసుకుంటాం. ఒకవేళ కస్టమర్ ఇంటి దగ్గర చేయమంటే, లేదు మా బ్రాంచ్ కి మేము తీసుకొని వెళ్ళాలి అని అంటే మా కంపెనీకి అక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఉంటది కాబట్టి 5000 ఛార్జెస్ చేస్తామండి. మొత్తం కంప్లీట్ గా కొత్త మిషన్ ఎలా ఉందో ఆ విధంగా చేసి ఇస్తామండి. ఇది మాది కస్టమర్ కి ఇచ్చేది బిల్ బుక్ అండి. ఈ బిల్ బుక్ అనేది ఇలా ఇస్తామండి. ఇది కస్టమర్ కి ఇస్తాము వైట్ బిల్. ఇగో ఇది ఆఫీస్ లో టెక్నీషియన్ వచ్చి సబ్మిట్ చేస్తాడు. ఇగో ఇది వచ్చేసి పర్మనెంట్ గా ఇక్కడ రికార్డ్ ఉంటదండి. ఆఫీస్ ఏం రిపేర్ చేశారో ఉంటుంది, ఏం రిపేర్ మొత్తం కస్టమర్ కి ఇచ్చేది బిల్ ఇదండి. ఓకేనండి. ఏసీ, ఇగో ఇది ఏసీలో విండో, ఇది స్ప్లిట్ ఏసీ. స్ప్లిట్ ఏసీలో ఎల్జీ, సామ్సంగ్, వర్ల్పూల్, ఐఎఫ్బి, గోద్రేజ్, వీడియోకాన్ ఎలాంటి కంపెనీ అయినా కూడా మేము రిపేర్ చేస్తాము, సర్వీస్ ఇస్తాము. డోర్ స్టెప్ సర్వీస్ మనది. నార్మల్ గా ఇందులో ఏం రిపేర్ వస్తుంది మనకు? 100% దీంట్లో ఏం రిపేర్ కాదు, మెయింటెనెన్స్ ఉంటది. కస్టమర్లకు కొద్దిగా తెలియక అలాగా చేస్తారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం వాళ్ళకు ప్రాబ్లమ్ సాటిస్ఫై చేయాలంటే ఇగో ఈ ఫిల్టర్ జాలీలు ఉంటాయి. ఈ ఫిల్టర్ జాలీలు ఒకటి క్లీన్ చేసుకుంటే ఎక్కువ మాత్రం చాలా మనకు రోడ్డు పైన ఇల్లు ఉంటాయి కాబట్టి, మన ఇంటి పక్కన చుట్టుపక్కన మనకు ఇల్లు ఉండయి కాబట్టి దుమ్ము ఎక్కువ వస్తుంది. ఆ దుమ్ము రావడం వల్ల ఇది అంతా జామ్ అయిపోతుంది. ఈ జామ్ అవడం వల్ల కస్టమర్లకు ఏమర్థం అవుతుంది, కూలింగ్ రావట్లేదు అని కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో రకంగా ఆయన జాలీలు అట్లా ఇట్లా చేసి దులిపేసి ఆయన 4000 అయినా 3000 తీసుకుని వెళ్ళిపోతారు. మనం కస్టమర్ కి ముందుగా చూపిస్తాము, 100% చూపించి, ఇగో ఇక్కడ గ్యాస్ పోయింది, లేదంటే ఇది ఫిల్టర్ మొత్తం కాయిల్ లో మొత్తం హోల్లు పడ్డాయి, ఏది ఉన్నది మనం మొత్తం బ్లోర్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లం అనేది కస్టమర్ కి చెప్తామండి. చెప్పి ఖుల్లా మనం సర్వీస్ ఇస్తాము. అలా మనది ఏం లేదండి. మనము 2013 నుంచి మనం సర్వీస్ లో ఉన్నాం ఈ ఫీల్డ్ లో. 2013 నుంచి మనకు ఫుల్ ఎక్స్పీరియన్స్ దీంట్లో, ఎలాంటి ప్రాబ్లం లేదు. 100% ఇగో ఇక్కడ టీవీలు ఉన్నాయి కదండి, ఏ టీవీ అయినా కూడా, ఎంత పెద్ద చిన్న టీవీ అయినా, డబ్బా టీవీలు అయినా, ఏ టీవీలు అయినా కూడా మేము 100% రిపేర్ చేస్తాము. ఇగో ఇలాంటిది TCL టీవీలు ఏ బ్రాండ్ అయినా కూడా మేము టీవీలు రిపేర్ చేస్తామని 100% కస్టమర్ కి సాటిస్ఫై. దీంట్లో LED లైట్స్ ఉంటాయి. దీంట్లో ఇక మదర్ బోర్డ్ అంటారు, ఇక్కడ మదర్ బోర్డులు ఉంటాయి దీంట్లో. ఆ మదర్ బోర్డులు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఈ టీవీ ఉంచిన తర్వాత. ఇలా మదర్ బోర్డులు అనేది 100% మన దగ్గర రిపేర్ అవుతుంది. ఇది ఒక డిస్ప్లే. ఇది డిస్ప్లే మాత్రం ఏమన్నా క్రాచెస్ పడి, ఏమన్నా లైనింగ్ పడి
50-50 ఛాన్సెస్. Okay. ఈ డిస్ప్లే మాత్రం రిపేర్ కాదు, ఓన్లీ రిప్లేస్ అవుతుంది. మదర్ బోర్డ్స్ అనేవన్నీ సార్ ఇగో ఇందాక నేను టీవీలో ఇది దీని గురించి చెప్పాను కదా మదర్ బోర్డ్ అనేది. ఓకే ఇగో ఈ మదర్ బోర్డ్ అనేది ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇగో టీవీలో ఉన్న మదర్ బోర్డులు ఇలా ఉంటాయండి. ఓకే ప్రతి ఒక్క టీవీకి డిఫరెంట్ గా మదర్ బోర్డ్ చేంజ్ అవుతాయి. ఓకే ఇవన్నీ మన దగ్గర రిపేర్ అవుతాయి. రిపేర్ అవుతుంది 100%. ఈ కెపాసిటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, రిజిస్టర్లు, మనకి ఏ కనెక్టింగ్లు ఏమైనా ప్రాబ్లం అయినా సాల్డరింగ్ వల్ల మనకు దగ్గర అన్ని రిపేర్ అయిపోతాయి. ఇగో ఇది ఎల్ఈడి లైట్లు. ఇగో ఈ ఎల్ఈడి లైట్లు టీవీలలో ఉంటాయండి. ఈ ఎల్ఈడి లైట్స్ ఒకటి మాత్రం రిపేర్ కావండి, ఓన్లీ రిప్లేస్ చేస్తాం. డిఫరెంట్ మోడల్ కి సైజుని బట్టి ఉంటాయి. టీవీ ఏ సైజ్ ఉంటుందో ఈ లైట్ కూడా అదే సైజ్ లో ఉంటాయి. ఈ మదర్ బోర్డు ప్రతి ఒక్క మదర్ బోర్డు మన దగ్గర రిపేర్ అవుతుందండి. ఇప్పుడు నేను నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఇది డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ అండి. ఇందాక నేను టీవీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం అయిపోయింది. ఇప్పుడు డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ గురించి చెప్తున్నానండి. ఇది డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో గ్యాస్ ప్రాబ్లం ఉంటది, లేదంటే మన కంప్రెసర్ ప్రాబ్లం ఉంటది, లేదంటే దీంట్లో ఫ్యాన్ మోటార్ ఉంటది డట్ లో, ఆ ఫ్యాన్ మోటార్ పోతుంది, లేదంటే కింద టైమర్ బయోమీటర్ ఉంటది బ్యాక్ సైడ్ లో. బ్యాక్ సైడ్ రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ లో టైమర్ అండ్ బయోమీటర్ ఉంటది. ఆ బయోమీటర్ లేదంటే రిలే ఎల్పి ఉంటది. రిలే ఎల్పి పోయినా రిఫ్రిజిరేటర్ లో ఏది ప్రాబ్లం ఉన్నా 100% రిపేర్ చేస్తాము. 10 years ఎక్స్పీరియన్స్ మా టెక్నీషియన్ కి. ఇగో ఇది డబల్ డోర్ నార్మల్. ఇగో డబల్ డోర్ లో ఇది కొద్దిగా పెద్ద మోడల్. ఇది ఇగో ఇది డబల్ డోర్ లో కొద్దిగా పెద్ద మోడల్ ఇది. ఓకేనా? ఈ డబల్ డోర్ లో కూడా మేము రిపేర్ చేసేస్తాము, 100% రిపేర్ చేస్తాము. ఇప్పుడు దీంట్లో ఫ్యాన్ మోటార్ ప్రాబ్లం ఉంది, మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉంది. మదర్ బోర్డ్ కూడా దీంట్లో రిపేర్ అయిపోతుంది మనది 100%. దీంట్లో గ్యాస్ గానీ ఏది పోయినా కూడా మా దగ్గర రిపేర్ అయిపోతుంది. ఓకేనా సార్? ఇగో ఇందాక మీకు చూపించాను కదండి. ఇగో ఇది పెద్ద ఎల్ఈడి టీవీ అండి. ఇది ఎల్జీ ఎల్ఈడి టీవీ. ఇగో ఇలాంటి పెద్ద టీవీలు ఇవాళ రేపు కొత్త మోడల్స్ లో పెద్ద పెద్ద టీవీలు వెళ్ళినాయి. దానికి మా టెక్నీషియన్ చాలా పెద్ద స్టడీ చేసి మంచిగా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం సీనియర్ టెక్నీషియన్ ఉన్నాడు మా దగ్గర. 10-12 సంవత్సరాల టెక్నీషియన్ సీనియర్ మా దగ్గర ఉన్నాడు. అన్ని రిపేర్లు అవుతాయి. ప్రతి ఒక్క టీవీ ఏది బ్రాండ్ లో అయినా కూడా, ఎంత సైజ్ అయినా కూడా, ఏ సైజ్ అయినా కానీ, చిన్న ఓల్డ్ మోడల్ ఆ జమానాల డబ్బా టీవీ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు లేటెస్ట్ టీవీలు ఏవి వచ్చినాయో అంతవరకు కూడా మన దగ్గర ఈ టీవీలు రిపేర్ అవుతాయండి. 100% రిపేర్ అవుతాయి. ఇది ఒకటి మాత్రం డిస్ప్లే మాత్రం మన దగ్గర రిపేర్ కాదండి, ఓన్లీ రిప్లేస్ అవుతుంది. ఈ టీవీలో బ్యాక్ సైడ్ లో మనకి ఎలాంటి వస్తువులు ఉన్నా ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర రిపేర్ అవుతుంది. 300 రూపాయలు విజిటింగ్ ఛార్జెస్ తీసుకుంటాము. 1 month టెస్టింగ్ వారంటీ ఉంటది. ఒకవేళ ఏమన్నా స్పేర్ పోతే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. కస్టమర్ కి 1 hour టైం తీసుకొని 100% డోర్ స్టెప్ విజిట్ అవుతాడు. ఫ్రిడ్జ్ అయినా, కూలర్, అదే ఏదైనా కూడా, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్, ఏసీ, ఎయిర్ కండిషనర్, టీవీ ఏ ప్రాబ్లం ఉన్నా మన దగ్గర రిపేర్ అవుతుందండి. ఓన్లీ డోర్ స్టెప్ సర్వీస్ ఉంది మన దగ్గర. మా కాల్ సెంటర్ లో అమ్మాయి కాల్ రిసీవ్ చేస్తారు. మీకు 1 hour టైం ఇస్తారు. 1 hour లో మా టెక్నీషియన్ విజిట్ అవుతాడు. ప్రతి ఏరియాలలో మా టెక్నీషియన్ అవైలబుల్ ఉంటారండి. ఇది అవుట్డోర్ ఏసీ అండి. ఇది స్పిల్ట్, ఇది అవుట్డోర్ ఏసీ. ఇది డైకిన్ ఏసీ అండి. డైకిన్ ఏ కంపెనీ అయినా కూడా మన దగ్గర సర్వీస్ అయిపోతుంది. దీంట్లో గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, మాక్సిమం గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. లేదంటే మనకు డస్ట్ వల్ల కూలింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేసేస్తే, వాటర్ సర్వీసింగ్, ఫుల్ సర్వీసింగ్ చేసేస్తే మాక్సిమం రిపేర్ అయిపోతుంది. మాక్సిమం అయిపోతుంది. డ్రైన్ బ్లాక్ ఉంటదండి. ఈ డ్రైన్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా మనకు కూలింగ్ రాదండి. మాక్సిమం అయిపోతుందండి రిపేర్ మన దగ్గర. ఇది ఇప్పుడు నేను ఇండోర్ ఏసీ గురించి చూపిస్తాను. నేను అవుట్డోర్ గురించి చెప్పాను కదండి. ఇప్పుడు ఇగో ఇది ఇండోర్ అండి. ఇండోర్ లో ఏసీలా మాక్సిమం గుర్తు పెట్టుకోండి, ప్రతి కస్టమర్ కి చెప్తున్నాను. ఈ ఫిల్టర్ జాలి అనేది ఇగో ఇప్పుడు చూడండి, దీనికి మొత్తం డస్ట్ పట్టింది. ఈ డస్ట్ అనేది ఇలా మనం దులిపేస్తే డస్ట్ పోతుంది. లేదు అన్నా మనం కొద్దిగా వాష్ ఏరియాలో వెళ్ళి కొద్దిగా క్లీన్ చేసేసి మళ్ళీ ఇలా పెట్టేసినా అయిపోతుంది. లేదు మీ దగ్గర మనం పళ్ళులో మీద బ్రష్ ఉంటది కదండి, ఆ బ్రష్ తోటి ఇలా మనం కొద్దిగా టైం మనకు ఒకవేళ మనతోటి అవుతే మనమే ఇంట్లో మనం చేసుకున్నా కూడా
మీకు ప్రాబ్లమ్స్ రెటిఫై అయిపోతుంది. Okay. ఈ డస్ట్ వల్లనే మీకు కూలింగ్ రాదండి. Okay. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు కూడా చేసుకోవచ్చు. Okay. మరి పెద్ద ప్రాబ్లం వస్తే కంప్లీట్ గా కూలింగ్ రాకపోతే మీ కాల్ సెంటర్ కి గ్లోబల్ టెక్నోకి కాల్ చేస్తే మా టెక్నీషియన్లు వస్తారు. 100% మీ కస్టమర్ కి సాటిస్ఫై చేస్తారు. Okay. దీంట్లో వచ్చేసి మనకు బ్లోర్ ఉంటది. ఓకే ఆ బ్లోర్ రిప్లేస్మెంట్ అవుతుంది, రిపేర్ కాదు. దీంట్లో కాయిల్ అనేది మొత్తం మన మురికి కాలువల దగ్గర ఉన్నా లేకుంటే ఇండస్ట్రియలిస్ట్ ఏరియాలో ఉన్న ఈ కాయిల్ అనేది పోతుంది. ఈ కాయిల్ అనేది మొత్తం హోల్లు పడి రిపేర్ కాదు, ఓన్లీ రిప్లేస్మెంట్ అవుతుంది. అల్యూమినియం పైప్స్ ఉంటేనేమో అల్యూమినియం అయితే మనకు రిపేర్ కాదు, ఓకే కాపర్ పైపులు ఉంటే మాత్రం రిపేర్ అవుతుంది. రిపేర్ అవుతుంది. ఇక్కడ మదర్ బోర్డ్ సర్క్యూట్ బోర్డ్ ఉంటది. ఓకే ఇక్కడ సర్క్యూట్ బోర్డ్ అనేది మాక్సిమం 95% మన దగ్గర రిపేర్ అయిపోతుంది. Okay. ఒకవేళ రిపేర్ కాకపోతే మాత్రం రిప్లేస్మెంట్ చేస్తాము. Okay. ఇది ఇండోర్ ఏసీకి సంబంధించిన డక్ట్ ఏసీ గానీ, స్పిల్ట్ ఏసీ గానీ, క్యాసెట్ ఏసీ గానీ, ఏ ఏసీ అయినా కూడా మన దగ్గర రిపేర్ అయిపోతుంది. ఓకే వితిన్ 1 అవర్ లో వచ్చేసి మనకు రిపేర్ చేసి 100% 1 అవర్ లో రిపేర్ అయిపోతుంది. 1 అవర్ లో మీ దగ్గరికి కస్టమర్ దగ్గరికి మా టెక్నీషియన్ మీ దగ్గరికి వస్తాడు, సర్వీస్ విజిట్ చేస్తారు. మీకు కాల్ చేసి వాట్సాప్ లో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు వాట్సాప్ ద్వారా మీరు SMS పంపించచ్చు. మా ఛానల్లో చూసుకోండి, గ్లోబల్ టెక్నో ఛానల్ కూడా ఉంది, Okay. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఎప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు 100% మాకు మెసేజ్ పెట్టండి, మేము కస్టమర్ కి హెల్ప్ చేస్తామండి. గ్లోబల్ టెక్నో సర్వీస్ లో మా కాల్ సెంటర్ లో అమ్మాయిలు కాల్ రిసీవ్ చేస్తారు. కస్టమర్ ని టైమింగ్ బట్టి కస్టమర్ కి ఏ టైంలో సర్వీస్ కావాలి, ఓకే ఏ టైంలో ఫ్రీ ఉంటారు దాన్ని బట్టి కాల్ రిసీవ్ చేసి ఆ టైం రాసుకొని ఆ టెక్నీషియన్ కి ఫార్వర్డ్ చేస్తారండి. కాల్ ఏరియా ప్రకారం ఏరియా ప్రకారం ప్రతి ఒక్క ఏరియాలో టెక్నీషియన్ ఉంటారు. ఏ ఏరియా నుంచి కాల్ వచ్చింది, ఏ ఏరియాకి టెక్నీషియన్ ని పంపించాలి అనేది ఓకే మేము 100% కస్టమర్ కి సాటిస్ఫై చేస్తామండి. ఓకే ప్రతి ఒక్క కస్టమర్ కి 100% 1 అవర్ లో ఖచ్చితంగా టెక్నీషియన్ విజిట్ అవుతాడండి. విజిట్ అయ్యి మనకు రిపేర్ 100% విజిట్ అవుతాడు. విజిట్ అయిన తర్వాత ఏ ఐటమ్ ఏం ప్రాబ్లం ఉంది అనేది చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పార్ట్ పోయింది, ఈ పార్ట్ కి ఇంత ప్రైస్ అవుతుంది. ఓకే ఒకవేళ ఆ పార్ట్ కి ప్రైస్ కి కస్టమర్ సాటిస్ఫై అవుతే ఆ రిప్లేస్మెంట్ చేస్తాడు, లేదంటే రిపేర్ అయితే రిపేర్ చేస్తాడు. ఏదంటే అది చేసిన తర్వాత బిల్లు రాసి కస్టమర్ కి ఇచ్చి అమౌంట్ తీసుకుంటారండి. Okay. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మాకు 24/7 మాది కాల్ సెంటర్. ఏ రాత్రికైనా మీరు కాల్ చేస్తే నేను కాల్ రిసీవ్ చేస్తాను. కస్టమర్లకి ఒకవేళ ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే మీకు వీడియో కాల్ ద్వారా నేను కస్టమర్లకి చిన్న ప్రాబ్లం ఉంటే మీ ఫోన్ లోనే నేను ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి చూపిస్తానండి. ఓకే మీరు మాకు పిలిచేది కూడా అవసరం పడదు, మీకు మాక్సిమం ఫోన్ లోనే మేము సాటిస్ఫై చేస్తామండి. అలాంటి కూడా హెల్ప్ చేస్తామండి. ఓకేనండి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.